హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రసాదం పులిహోర చేసుకుందామండి. నైవేద్యము ఏది పూజ అయినా దేనికైనా కూడా మనం పులిహోర ఇలా చేసుకుంటాము. ముందుగా అన్నం అయితే ఉడికించుకొని తర్వాత పులుసు కూడా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. కడాయిలో నూనె పోసుకొని ముందుగా పల్లీలు వేసుకొని నూనె కాగిన తర్వాత పల్లీలు వేసుకొని శనగపప్పు, అలాగే మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇలా జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి. మీరు ఈ పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి అనేది మనం అన్నానికి పులిహోరకు తగ్గట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. తాలింపు మాడిపోకుండా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు పసుపు వేసుకుందాం. కొద్దిగా ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ముందుగా పులుసులో కూడా కొంచెం వేసామండి. కొద్దిగా తాలింపులో కూడా వేస్తే అది మిర్చికి అంతా పచ్చిమిరపకాయలకు పడుతుందన్నమాట. చాలా రుచిగా ఉంటాయి మిరపకాయలు అలా వేస్తే. కొద్దిగా ఇంగువ వేసుకుందామండి. రుచి అమోఘంగా ఉంటుందండి. ఇంగువ వేసుకుంటే తప్పకుండా వేసుకోవాలండి. ఇది ఉడికించిన చింతపండు పులుసు అండి. ఇందులోనే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి ఉడికించాను చింతపండు. ఇప్పుడు తాలింపులో ఈ చింతపండు రసం కలుపుకోవాలండి. మనం ఉడికించిన చింతపండు గుజ్జు ఉంటుంది కదా, అది కలుపుకోవాలి. ఇలా అన్నం చల్లారబెట్టి దాని మీద ఈ తాలింపు వేసుకోవాలి. పులిహోరకి ఈ తాలింపు మనం మంచిగా అన్నానికి పట్టేటట్టుగా చక్కగా కలుపుకోవాలండి. కొద్దిగా వేడిగా ఉంది. ఇప్పుడు చేతినైతే కలుపుకోవాలి. ఇలా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.